కాలేజీలో నా జూనియర్. ఓహో అలాగనా. ఏదో మనకు సెట్ అయ్యేలా ఉందే. ఇక్కడొద్దు, బెడ్రూమ్లోకి వెళ్దాం. అలాగే అండి. ఏం తక్కువైందా? అన్నీ తక్కువే ఇక్కడ. మాటలతోనే సరిపెడతారా? చేతలతో ఏమైనా చేసేది ఉందా? అయ్యో, ఇక్కడే నొక్కుతూ కూర్చుంటారా లేదా లోపలికి వచ్చి నొక్కేదేమన్నా ఉందా? ఏమండై మొగుడు గారు, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఇక్కడే నొక్కుతూ కూర్చుంటారా లేదా లోపలికి వచ్చి నొక్కేదేమన్నా ఉందా? ఏంటి చెప్తుంది మీకే అర్థం అవ్వట్లేదా? చూసింది చాలే, అదేదో లోపలికి వచ్చి నొక్కండి. ఇంట్లో ఒక తుంది, దానికి కొన్ని కోరికలుంటాయని అవి నెరవేర్చాలని ఆలోచన రాదా మీకు? సారీ డియర్, ప్రాజెక్ట్ వర్క్. మీరెప్పుడు ఖాళీగా ఉన్నారనిలే, ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ వర్క్లే కదా. ఈ వర్క్ రేపు మార్నింగ్ సబ్మిట్ చేయాలి. నువ్వు వెళ్ళి పనుకో. అయినా ఇంత కష్టపడుతుంది మన కోసమే కదా, మన కుటుంబ పోషణ కోసమే కదా. ఏంటి అర్థం కావట్లేదా? అవును, మంచి కుటుంబ పోషణే. ఒక ఫ్రిడ్జ్ లేదు, ఒక ఏసీ లేదు, ఎండలేమో మండిపోతున్నాయి, పైగా కుటుంబ పోషణ అంట. ఏదో కష్టపడి పనిచేసేవాళ్ళగా. అయినా మొగుడు గారు, మీకు వయసు పెరుగుతుందే కానీ ఆదాయం మాత్రం మాత్రం పెరగట్లేదు. ఇప్పుడు ఈ గోలంత ఎందుకు? నేను వచ్చి పనుకోవాలి అంతే కదా. పద వెళ్దాం. పోన్లే, ఇప్పటికైనా కదిలాడు. ఇప్పుడు చెప్పవే. అయినా మీరింత కష్టపడుతున్నారు, పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. మనకింతవరకు కారైనా ఉందా? మీతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు కార్లలో తిరుగుతున్నారు. కారు కొనటం సమస్య కాదే. నువ్వు చెప్పిన వాళ్ళందరూ ఈఎంఐలో కారు కొంటున్నారు. నేను అలా కాదు, నా సొంతగా సంపాదించి కారు కొంటాను. నాతో చదువుకున్న అమ్మాయిలు వాళ్ళ మొగుళ్ళతో కార్లల్లో తిరుగుతున్నారు, ఫారిన్ కూడా వెళ్ళొచ్చారు. మనం మాత్రమే ఇంకా ఇక్కడే ఉన్నాము. నువ్వు అలా ఆశపడతావు తప్పులేదు డియర్, అది కనీస కోరిక. కొంచెం టైం ఇవ్వు, నీ కోరికలన్నీ తీర్చేస్తాను. ఇంకెప్పుడు మనం ముసలోళ్ళం అయ్యాక? ఆల్రెడీ ఇప్పటికే వయసు బారైపోతుంది. ఇంకా నా కోరికలేం తీరుస్తారు మీరు? తీర్చాల్సిన కోరికలే తీర్చలేకపోతున్నారు. ఇంకా ఏదో కొత్త కొత్త కోరికలు తీరుస్తారంట. మీరు చెప్తుంటే నేను వినాలి. కోప్పడకు బంగారం, నేను నీ మొగుడిని కదా. అవును, కట్నం ఇచ్చుకోలేక నీకిచ్చి కట్టబెట్టారు. ఇప్పుడేం తక్కువైంది? ఏం తక్కువైందా? అన్నీ తక్కువే ఇక్కడ. సరే సరే, ఇప్పటికే అర్ధరాత్రి అయింది. మాటలతోనే సరిపెడతారా? చేతలతో ఏమైనా చేసేది ఉందా? అయ్యో, అర్ధరాత్రి అయిందా? అలా అయితే నేను రెడీయే. పద, ఒక రౌండ్ వేసుకుందాం. రుక్కు, పూజ అయిపోయిందా?
ఏం లేదు, నీ పూజ అయిపోతే ఒక టీ ఇస్తామని. ఎలాగో టిఫిన్ చేశాం కదా, టీ తాగేస్తే ఆఫీస్కి వెళ్ళిపోదామని. చేస్తున్నానండి, ఒక్క నిమిషం. సరే తొందరపట్రా. తీసుకోండి. పూజలో దేవుణ్ణి ఏం కొడుకున్నావు ఏంటి? ఏముందిలేండి, మీకేమైనా చెప్తే మీరేమైనా కోరికలు తీరుస్తారా ఏంటి? నేను కాదులే, దేవుడు తీరుస్తారుగా. సరే సరేలే, నీ ఆశకు హద్దేముంది? కార్లు బంగ్లాలు కావాలని దేవుడిని కోరుకొని ఉంటావు. మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఇలాంటి కోరికలు దేవుడి ముందు పెట్టడమే, ఇంకేం చేయగలుగుతారు? హాయ్ రా వెంకట్. హాయ్ రా జోగి, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావురా? ఎప్పుడొచ్చావు? ఇదేనా రావటం? ఓహో అలాగనా, రా కూర్చున్నారా. నీ చెప్పడం మర్చిపోయాను, ఈమె నా భార్య రుక్కు. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి, నేను టీ సరే. కూర్చోరా. అయ్యో రుక్కు, నీకు చెప్పడం మర్చిపోయాను, ఇది నా రూమ్మేట్, నా సోల్మేట్, కాలేజీలో నా జూనియర్. ఓహో అలాగనా. ఏదో మనకు సెట్ అయ్యేలా ఉందే. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. ఇంకేంట్రా సంగతులు? మరేం లేదురా, మన ఊర్లో కప్లింగ్ మొబైల్ స్టోర్కి డిస్ట్రిబ్యూషన్ మనమేగా చేసేది. అవును, ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ మనమే తీసుకున్నాంరా. ఆ ఏర్పాట్ల మీద వచ్చి వారం అయిందిరా. అవునా? ఎక్కడుంటున్నావు? అమీర్పేటరా, అదే సత్యం థియేటర్ పక్కన గెస్ట్ హౌస్ ఉంది కదా, అందులో దిగాను. అవునా? ఆ, వచ్చి వారం అయితే ఇప్పుడు రావటం? అదేరా, వర్క్ బిజీలో ఉండి రాలేకపోయాను. సరేలే. మీరు జ్యూస్ తీసుకోండి. అలాగేనండి. ఏంటి టీ ఇస్తా అని చెప్పి జ్యూస్ ఇచ్చావు? ఆయనకు జ్యూసే ఇవ్వాలండి, మీకు టీయే కరెక్టు. మీరు మూసుకోండి. అయితే అమీర్పేట గెస్ట్ హౌస్లో దిగామన్నమాట. 2 వారాల్లో వెళ్ళిపోతావు మళ్ళీ. ఇంకో వారం రోజులు ఇక్కడ ఉండి మొత్తం సెట్ చేసి విజయవాడ వెళ్ళిపోతాను. ఓహో అట్లాగనా. హైదరాబాద్లో కూడా లక్షల మూట కట్టుకొని ఊరు తీసుకెళ్తావేంటి? అందరు మీలాగే ఉండరులేండి, సంపాదించే వాళ్ళని చూసి ఏడవడం దేనికి? మరేం లేదురా, మా ఆవిడ ముక్కుసూటి మనిషి, నువ్వేం అనుకోకులే. అయినా రుక్కు గారిని మీ పెళ్ళి ఎప్పుడు చూశానురా, ఏదేం జాబ్ చేస్తుందా? అయినా నేను జాబ్ చేస్తానంటే వద్దులే అని ఇంట్లో కూర్చోబెట్టాడు. ఆయనకు అసలే డౌట్లు ఎక్కువ. ఆవిడ మాటలకేం కానీ ఇద్దరు జాబ్ చేస్తే ఇంట్లో వంట ఎవరు చేస్తారా? అందుకే హౌస్ వైఫ్గా ఉండమని చెప్పాను. సరే సరే కానీ నా కారు బయట పెట్టాను, ప్రాబ్లం ఏమి ఉండదు కదా? ఏం పర్లేదురా, అంతమందే. అయ్యో మీరు కారులో వచ్చారా? అది మీ సొంత కారేనా? అవునండి, ఇక్కడ పనులున్నాయి కదా, అందుకే విజయవాడ నుంచి కారులో వచ్చాను. కారంటే మా ఆవిడికి పిచ్చిలేరా. కావాలంటే నా కారు వారం రోజులు వాడుకోండి. ఏంట్రా మాటలు? నువ్వు ఆ కారు మాకిచ్చి ఆటోలు తిరుగుతావేంటి ఇక్కడ? అయితే ఒక పని చేయరా. ఏంటది? నీ వచ్చిన పని 2 వారాల్లో పూర్తయింది కదా, అప్పుడు దాకా హోటల్ ఎందుకు? మా ఇంట్లో ఉండిపో. వద్దులేరా, మీరు ఫ్యామిలీ కదా, మీకెందుకు ఇబ్బంది? పర్లేదురా, మేము మిడిల్ క్లాస్ అయినా లోపల మాకు ఇంకో రూమ్ ఉంది, అందులో మేము అడ్జస్ట్ అవుతాం. అయ్యో పర్లేదండి, నో ప్రాబ్లం, మీరు మా ఇంట్లో ఉండిపోండి, అన్నీ నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అండి, మీరు ఇంతగానో అడుగుతున్నారు కాబట్టి రేపే వచ్చేస్తాను. రుక్కు,
మనోడికి టమాటా పప్పు అంటే చాలా ఇష్టం. ఒకసారి వండి మంచి రుచి చూపించు, మళ్ళీ మర్చిపోడు. అయినా ఇప్పుడు ఎందుకురా లంచ్, హోటల్కి వెళ్ళి తిందాం. అయ్యో, హోటల్లో ఎందుకండి? ఇంతకాలం మీరు హోటల్లోనే తిన్నారుగా. ఈరోజు నేను వండి పెడతాను, రుచి చూడండి ఎలా ఉంటుందో. రారా. ఏరా ఏంట్రా ఈ చిన్న లగేజ్తో హైదరాబాద్లో 2 వారాలు గడిపేద్దామనే. అయినా ఒక్కడనే కదరా, పెద్ద లగేజ్ ఎందుకని. అవునులే. అయినా వెంకట్ గారు, మీ ఆవిన్నేంటి హైదరాబాద్ తీసుకురాలేదు? అయ్యో రుక్కు, నీ చెప్పలేదా? మా వాడికి ఇంకా పెళ్లి కాలేదు. అదేంటి, ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు? ఆ విషయం ఏదో మీ ఆయన్ని అడగండి, ఆయనే క్లియర్గా చెప్తాడు. అదో పెద్ద స్టోరీ. ఈడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, కానీ ఆ అమ్మాయి ఈయన్ని ప్రేమించలేదు, మరొకరిని ప్రేమించింది. ఆ దెబ్బతో వీడి మైండ్ మొత్తం బ్లాక్ అయింది, పెళ్లి మానేశాడు. అయ్యో సారీ అండి, మీ వెనక ఇంత కథ ఉందా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేదాన్ని నేను తీవ్రంగా నమ్మేవాడిని. అది ఫెయిల్ అవడంతో నా ధ్యాస అంతా బిజినెస్ మీదకి మలిచాను. అయినా ఇప్పటికీ మించిపోయిందేముంది? మీకు నచ్చిన అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోండి. ఇదే మాట మా ఫ్రెండ్స్ అందరూ ఎన్నోసార్లు చెప్పాం, అయినా నో రెస్పాన్స్. సరే గాని మీకు లోపల రూమ్ రెడీ చేశాను, అలాగే మీరు కంఫర్ట్గా ఉండండి. థ్యాంక్స్ అండి. హలో, ఏంటి ఈరోజు బయలుదేరాలా? ఓకే సార్, నో ప్రాబ్లం. అలాగైతే ఈనాటికే బయలుదేరుతాం సార్. సరే సార్, అలాగే ఉంటా. ఎవరండి ఫోన్లో? ఈరోజు రాత్రికి నేను వైజాగ్ వెళ్ళాలి, ఆఫీస్ పని మీద. బాస్ ఆర్డర్. అరే, మీ ఇంట్లో నువ్వు లేకుండా నేను ఎలా ఉన్నానురా? నువ్వు ఊరి నుండి వెళ్ళొచ్చాక నేను వస్తాలే. మరేం పర్లేదురా, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, డోంట్ వర్రీ. నువ్వు సరేరా, మీ ఆవిడ ఒంటరిగా ఉంది, ఇబ్బందిగా ఫీల్ అయిద్దాము. అలా ఏం లేదండి, మీరు హ్యాపీగా ఇక్కడ నిశ్చింతగా ఉండొచ్చు. రుక్కు, చెప్పండి. నువ్వు వెళ్ళి నా బ్యాగ్ రెడీ చెయ్యి. అలాగేనండి. రారా. ఇలా కూర్చో. అలాగేరా, థ్యాంక్స్. మస్తు మోడల్స్. ఏంటండి 2 గంటల నుంచి అదే పనిగా వర్క్ చేస్తున్నట్టున్నారు? అదేనండి, స్టోర్ నుండి కొత్త మొబైల్స్ వచ్చాయి, కప్లింగ్, దాని గురించే చూస్తున్నాను. ఇదిగో చూడండి, కప్లింగ్ మోడల్ 14 Pro కొత్తగా రిలీజ్ అయింది. దీని కెమెరా క్వాలిటీ, స్టోరేజ్ కానీ, ఫీచర్స్ కానీ ఇప్పుడున్న బెస్ట్ ఫోన్ ఏదంటే కప్లింగే. జనాలు కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నారు. చూసావా కెమెరా క్వాలిటీ? ఈ మోడల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. వీటికంటే బెస్ట్ ఫీచర్స్ ఉన్న బెస్ట్ మోడల్ మన స్టోర్కి తెప్పించి బెస్ట్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలన్నది నా డ్రీమ్. ఓ అలాగా అండి? అవును. ఓ, ఈ ఫోన్ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఈ కప్లింగ్ బ్రాండ్ ఏ మోడల్ అయినా సరే 1,50,000 ఉంటుందండి. అంతుంటుందా? ఇంతకి మీ బిజినెస్ వాల్యూస్ ఎంత ఉంటుందండి? మా బిజినెస్ వాల్యూస్ దాదాపు 4-5 కోట్లు ఉంటుందండి. ఓ రియలీ? అయినా మా ఆయన చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాడు, నాకు ఒక కొత్త ఫోన్ కూడా లేదండి. అసలు నాకు ఐఫోన్ అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఓ రియల్లీ? అవునండి. ఫోన్ దేముందండి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. ఉండిద్దిలేండి, అంత అదృష్టం నాకు లేదులేండి, ఎందుకంటే ఆయన కొనలేదు కాబట్టి. అయ్యో, ఆ మాటలన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాను, సారీ. ఇబ్బంది ఏమున్నది లేండి, అందులో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా, అందరూ అలాగే అడుగుతారులేండి. సరే కానీ బాగా లేట్ అయినట్టుంది, మీరు వెళ్ళి పడుకుంటారా? సరే, మీరు వెళ్ళి పడుకోండి, నాకు కొంచెం చిన్న వర్క్ ఉంది, అది చూసుకొని పడుకుంటా. సరే మరి.
ఆ! 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 మ్మ్. మ్మ్. సారీ అండి, పడిపోతారామని పట్టుకున్నాను. సారీ మేడం, అలా జరిగిద్దని అనుకోలేదు. పర్వాలేదులేండి, పెళ్ళి కాని మీకు అలాంటి ఆలోచనలు రావడం తప్పులేదులేండి. అయినా మీరు పెళ్ళైన వారు కదా, తప్పేమోనని. అయినా తప్పు ఒప్పులు మన మనసులో పుడతాయా చెప్పండి? ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందో చెప్పండి. నా ఫీలింగ్ దేముందిలేండి, నేను మగాడిని. మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి. నా గుండెల్లో కోటి వీణలు మోగినట్టున్నాయండి. హ్మ్. ఇక్కడొద్దు, బెడ్రూమ్లోకి వెళ్దాం. అలాగే అండి. ఎక్కడ ఇది? రుక్కు లోపల ఉందేమోలే. డాంబిట్, ఎంత బరి తెగించింది చూస్తా. మళ్ళీ వస్తావు కదూ? తప్పకుండా. ఎక్కడి నుంచి వస్తున్నావు? బాత్రూమ్ కని మాత్రం అబద్ధం చెప్పకు. నేను నిజంగానే బాత్రూమ్కి వెళ్ళొస్తున్నానండి. నేను ఇంటికి ఎప్పుడు వచ్చాను తెలుసా? తెలియదండి. ఇప్పుడు నిజం చెప్పు. మీకు దండం పెడతాను, గొడవ చేయకండి. పక్క రూమ్లో గెస్ట్ ఉన్నాడు. అంటే నువ్వు తప్పుని ఒప్పుకున్నట్టే కదా? తప్పు నీది కాదు. ఇంతకాలం కోరికలు తీరని నిన్ను అర్ధాగలతో ఉంచాను, అది నా తప్పు. నీ కారంటే పిచ్చి, బంగారం అంటే మోజు, విలాసాలుగా తిరగడం అంటే ఇష్టం. వీటన్నిటికీ కారణం నేను, దానికి బాధ్యుడిని నేను. వీటన్నిటికీ కారణం నా ఆర్థిక పరిస్థితి. అందుకే నువ్వు ఇలా ఉన్నావు. నన్ను క్షమించండి. అలా ఎందుకైందో నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగిందో కూడా తెలియట్లేదు. దయచేసి నన్నేం అనకండి. లోపల గెస్ట్ ఉన్నాడు, అతను ముందు పరువు తీయకండి. మీకు దండం పెడతాను. నీ మానం కన్నా నా పరువు గొప్పదేం కాదులే. సరే, గొడవ చేయను, పోయి పనుకో. తర్వాత ఏం చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో రేపు పొద్దున్న చెప్తా. పో, వెళ్ళు. కూర్చోరా. ఏంట్రా విషయాలు? రాత్రి ఏ టైంకి వచ్చావురా? 12 అయిందిరా.
ఏ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా ఏంటి? అదేం లేదురా, నువ్వు ఇంటికి వచ్చావని మా బాస్తో చెప్పాను. మా బాస్ ఏమో అరరే ఎందుకు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకో, రేపు వెళ్ళొచ్చులే నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్తే తిరిగి వచ్చాను రా. అబ్బో అలానా? అప్పటికి బస్సు ఎంత దూరం వెళ్ళిందిరా? నార్కెట్పల్లి దాకెళ్ళిందిరా. అవునా? ఏంటి రుక్కు గారు అలా మౌనంగా ఉన్నారు, ఏదో ఆలోచిస్తున్నారు? నైట్ అంతా బాగా కుమ్మినట్టున్నాడు, ఏం తెలియనట్టే మాట్లాడుతున్నాడు. అబ్బే అలా ఏం లేదండి. ఎంతో కష్టపడుతున్నా నిన్ను చూశానురా. అలాగే ఎన్నో కోరికలు చంపుకొని బతుకుతున్న మీ మిస్సెస్ని చూశానురా. నీ ప్రాణ స్నేహితుడిగా నేనెంతో గొప్ప స్థానంలో ఉండి ఆ, మీకేం చేయలేకపోతే నాదేరా తప్పు. ఈ హైదరాబాద్లో ఉన్న స్టోర్కి నిన్నే మేనేజర్ చేస్తున్నాను రా. అంతా దగ్గరుండి చూసుకో. అలాగే రా. శాలరీ నెలకు 2 లక్షలు రా. ఆ? అలాగే ఇదిగో ఈ ఫోను లేటెస్ట్గా వచ్చిన కప్లింగ్లో న్యూ మోడల్. ఇది నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను, తీసుకో. తీసుకో. అలాగే ఈ కారు కూడా మీకే ఇస్తున్నాను. స్టోర్ని జాగ్రత్తగా చూసుకోండి, కార్లో ఎంజాయ్ Thanks రా. చేయండి. సర్లేరా, నేను వెళ్ళొస్తాను. అలాగే రా, జాగ్రత్త. థ్యాంక్స్ రా, ఉమ్. వెళ్ళొస్తాను. జరగాల్సిన తప్పేదో జరిగిపోయింది. నేనేదో నిర్ణయం తీసుకుంటానని భయపడకు. జరిగిన సంఘటన మర్చిపోయి హ్యాపీగా ఉండు. అలాగేనండి, చాలా థ్యాంక్స్ అండి.